ఒక ఘటిక అని అంటే సుమారు 55 నిమిషాలు. అంటే దాదాపు 10-11 గంటల తర్వాత తిరిగి మళ్ళీ గురువు వచ్చి చరచరా వీరిని పైకి లాక్కున్నారు. చరచరా అన్న మాట చాలా ముఖ్యం. చరచరా పైకి లాక్కొని ఏమన్నారు? బాగున్నావా అన్నారు. ఒక్కసారి ఆలోచిద్దాం. ఎవరో మనకు పరిచయం అయ్యారు, వారి పట్ల మనకు గౌరవం ఏర్పడింది, వారి వెంట వెళ్ళాం. నమ్మి వారి వెంట వెళ్తే ఈ విధంగా తలక్రిందులుగా వేలాడదీసి ఒక 10-11 గంటల తర్వాత వచ్చి ఆయన పైకి లాక్కుని బాగున్నావు అని అడిగితే మనమైతే ఎటువంటి సమాధానం చెప్తాం? సపోజ్ ఎవరో ఫ్రెండ్స్ తీసుకెళ్ళారు ఇంటికి, వాళ్ళ ఇంటికి వెళ్ళాం, ఇంట్లో కూర్చోబెట్టేసి ఎటో వెళ్ళిపోయారు. ఒక 4-5 గంటల తర్వాత వచ్చారనుకోండి, ఏం చేస్తున్నావు అని అంటే సమాధానం ఎలా ఇస్తాం? కానీ బాబాగారు అలా చెప్పలేదు. బాగున్నావా అని గురువు అడిగితే, అయ్యా నేను చాలా ఆనందాన్ని అనుభవించాను, ఎటువంటి ఆనందాన్ని అనుభవించానో పామరునైన నేను ఎలా చెప్పగలను? ఆ మాట అనగానే గురువు ఈయనని కావలించుకున్నారు. వీరి శరీరాన్ని మొత్తం తమ చేత్తో నిమిరారు, తమ వెంట తీసుకువెళ్ళారు. ఎంత నిగూఢమైన అర్థం ఉందో! సత్పురుషుల సద్గురువుల విధానం తలక్రిందులుగానే ఉంటుందండి. ప్రపంచంలో గురువులు చాలామంది, ఒక్కొక్క సబ్జెక్టుకి ఒక్కొక్క గురువు, ఒక్కొక్క విద్యకి ఒక్కొక్క గురువు ఉన్నారు. కానీ సద్గురువు ఏం చేస్తారంటే, ఈ గురువులందరూ, ప్రాపంచిక గురువులందరూ కూడా కొంతకాలం పాటు సబ్జెక్టునో విషయాన్నో లేతే ఆ విద్యను నేర్పించి చివరి పరీక్ష పెడతారు. ఆ పరీక్షలో మనం ఉత్తీర్ణమయ్యామా లేదా అని చూస్తారు. కానీ సద్గురు అలా కాదు, ముందు పరీక్ష పెడతారు వారిని ఆశ్రయించగానే, తరువాత వారిచ్చే శిక్షణ ఉంటుంది. అందుకు తల క్రిందులుగా ఉంటుంది సత్పురుషుల విధానం అన్నారు హేమంత్ పంత్ గారు. ఇక్కడ ఆ వంజరి లేదా బాబాగారి గురువు ఏం చేశారు? మొట్టమొదట బాబాగారి శ్రద్ధ లేకపోతే విశ్వాసానికి పరీక్ష పెట్టారు. ఎలా పెట్టారు పరీక్ష? ఇదిగో రొట్టె నీరు తినమన్నారు. ఒక ఆటవికుడు, ఒక అనామకుడు, ఒక నిమ్మన జాతివాడు అతడు అడగడం ఏంటి, మనం తినడం ఏంటి, అతడు మార్గం చూపించడం ఏంటి, అతడి మాటను మనం విశ్వసించడం ఏంటి అనే భావనలో ఉన్న ముగ్గురు వారి మాటను గౌరవించకపోయినా బాబాగారు గౌరవించారు, వారి మాట పట్ల విశ్వాసం ఉంచారు. అలా మొట్టమొదట వీరి పట్ల అంటే వంజరి పట్ల బాబాగారికి ఉన్నటువంటి శ్రద్ధకి పరీక్ష పెట్టారు. అది గురువు కోరుతున్న మొట్టమొదటి అర్హత, శ్రద్ధ. ఇక రెండవది, గురువు వెంట వెళ్ళాడు. ఏం చెప్పారు ఆయన? నా వెంటగా నువ్వు వస్తే నువ్వు దేన్నైతే వెతుకుతూ ఉన్నావో దాన్ని త్వరగా చూపెడతా అన్నారు. వెళ్ళాడు ఈయన. తీరా వెళ్తే ఏం చేశాడు? తలక్రిందులుగా వేలాడతీశాడు. తలక్రిందులుగా వేలాడతీసి 10-11 గంటల తర్వాత వచ్చి ఆయన పైకి లాక్కున్నారు, బాగున్నావా అన్నారు. మరి ఆ తలక్రిందులుగా వేలాడదీసినంతసేపు ఈయన మనసు ఎలా ఉండాలి? కేకలేదు, రక్షించండో రక్షించండో అని. ఏమండి ఎటుపోయారు, నన్ను వదిలిపెట్టాను అనలేదు. ఈయన చెప్పిన జవాబు, నేను చాలా ఆనందాన్ని అనుభవించానండి. ఎంతటి ఆనందాన్ని అనుభవించానో చెప్పేందుకు పామరుణ్ణి నాకు మాటలు చాలడం లేదు, నేను వర్ణించలేను. అలా వేలాడ తీసినా కూడా మనసు మాత్రం ఆ గురువు పట్లే ఉంది. వారి పట్ల విశ్వాసం చెక్కు చెదరలేదు. అది నిష్ఠ. చెక్కు చెదరలా. తలకిందులకు వేలాడ తీసినా సరే తిరిగి ఆయనే వచ్చి చరచరా పైకి లాక్కునేంత వరకు సహనాన్ని వహించారు బాబా. కాబట్టి వీరిలో ఉండే సహనానికి పరీక్ష పెట్టారు గురువు. కాబట్టి గురువు కోరే శ్రద్ధకి సహనానికి పరీక్ష పెట్టి ఇప్పుడు బాబాగారిని ఆ వంజరి తమ శిష్యుడిగా స్వీకరించారు. కాబట్టే సద్గురువులు మనల్ని శిష్యులుగా స్వీకరించాలి అని అంటే నిత్యము మన శ్రద్ధకి మన సహనానికి పరీక్షలే ఉంటాయి. అందులో ఎవరము అతీతులం కాము. ఇది నిత్య జీవితంలో ప్రతిరోజు ప్రతి గంట మనకు ఎదురవుతూనే ఉంటుంది. ఇటువంటి సందర్భాలన్నీ సద్గురువు మనకు పెడుతున్న పరీక్షలుగానే భావించాలి. మనం వారి పట్ల శ్రద్ధని నిష్ఠని ఏమాత్రం సహనాన్ని కోల్పోనేకూడదు. సహనం కోల్పోతే
ప్రాపంచికంగా కూడా మనం ముందుకు వెళ్ళలేం. వ్యాపారం చేసినా, ఉద్యోగం చేసినా, ఒక వృత్తిలో ఉన్న సహనం తప్పనిసరి కదా. కాబట్టి సహనాన్ని కోల్పోకూడదు, ధైర్యంతో ఉండవలసిందే, సహనాన్ని వహించి తీరవలసిందే. ఇప్పుడు గురువు బాబాగారిని తమ పాఠశాలకు తీసుకువెళ్ళారు అంటారు. ఎలా తీసుకువెళ్ళారు అని అంటే, పక్షి కానీ తన పిల్లల్ని రెక్కలలో ఒదిగి పట్టుకున్నట్టు ప్రేమగా తన శిష్యుడిని తన పాఠశాలకు తీసుకువెళ్ళారు. నా గురువు యొక్క పాఠశాల చాలా రమ్యమైనది అన్నమాట చూద్దాం. అంటే చాలా డెకరేటివ్గా ఉందని కాదు, కార్పొరేట్ పాఠశాలలాగా ఉందని కాదు, ఏసీ రూమ్స్ ఉన్నాయని కాదు, చక్కటి టేబుల్స్ చైర్స్ ఉన్నాయని కాదు. ఇది కాదు. ఇప్పటి పాఠశాల ప్రాపంచిక పాఠాలను నేర్పించేదైతే, సద్గురువు పాఠశాల ప్రపంచం నుండి మనసును వెనుకకు మరలించేది, మన బలహీనతలేంటో మనకు చూపించేది, మన చెడు సంస్కారాలను సరిచేసేది, మంచి సంస్కారాలను ప్రోధి చేసేది, దైవగుణ సంపదను ప్రసాదించేది, చక్కటి మార్గాన్ని చూపేది, మనలో ఉండే బలహీనతలన్నిటినీ తొలగించుకునే మార్గాన్ని చూపేది, తొలగించేది, మనల్ని తమలో ఐక్యం చేసుకునేంత వరకు అడుగు అడుగున వారి వైపుకు నడిపించే శిక్షణ ఇచ్చేది గురువు పాఠశాల. అందుకు నా గురువు పాఠశాల చాలా రమ్యమైనది అన్నారు బాబాగారు. చెప్తున్నారు బాబాగారు, ఆ పాఠశాలకు వెళ్ళంగానే జననీ జనకుల వాత్సల్యం తొలగిపోయింది. అంటే తల్లిదండ్రుల పట్ల తనకున్న వాత్సల్యం తొలగిపోయింది. మాయా మోహ మమకారాది బంధనాలు విడిపోయాయి. ముక్తిని అవలీలగా పొందాను గురువు వద్ద. ఏవైతే ప్రాపంచిక బంధనాలు ఉన్నాయో, అవాంఛనీయ బంధనాలు ఉన్నాయో అవన్నీ తొలగిపోయాయి. ప్రవృత్తి నుంచి బయటపడ్డా, అవలీలగా జ్ఞానాన్ని సంపాదించాను. కాబట్టి ప్రవృత్తి ఏదైతే పరమార్థంలో అడ్డు తగులుతుందో ఆ ప్రవృత్తి నుంచి బయటపడ్డారు. అంటే సద్గురువు నివృత్తి వైపు నడిపించారు. ప్రవృత్తి అజ్ఞానం, నేను అంటే శరీరం అన్నటువంటిది, అది భగవంతుడికి మనకు అడ్డంకి. ఆ అడ్డంకి నుంచి వెనుకకి వచ్చి భగవంతుడి వైపుకి నడిపించడం, లేదా ఈ అజ్ఞానాన్ని తొలగించుకోవటం నివృత్తి. ఇటువంటి అజ్ఞానాన్ని తొలగించారు సద్గురువు, నివృత్తి వైపు నడిపించారు. దీనికి అడ్డంకులైన జననీ జనకుల పట్ల ఉన్న వాత్సల్యం అనండి, మాయా మోహం, కుటుంబ సభ్యుల పట్ల ఉండే మోహం అనండి, ఆస్తిపాస్తుల పట్ల ఉండే మోహం అనండి, మమకారం, కూతుళ్ళు కొడుకుళ్ళు, మనవాళ్ళు మనవరాళ్ళు, ఇవన్నీ అవాంఛనీయమైన బంధనాలు. ఇవన్నీ సద్గురు కృపతో వారి శిక్షణలో విడిపోయాయి. ఇవన్నీ విడిపోయి సద్గురు అనుగ్రహంతో నేను అవలీలుగా ముక్తిని పొందాను. బాబాగారు తమ గురువు కంఠాన్ని పెనవేసుకుని ఉండేవారట. ఎప్పుడు గురువు ముఖాన్నే చూస్తూ ఉండేవారట. నిత్యము నా కళ్ళల్లో గురువు రూపమే ఉండేది. కళ్ళల్లో గురువు రూపం ఉండకపోతే అసలు అవి కళ్ళే కాదు, ఒట్టి మాంసపు గోళాలు మాత్రమే. అటువంటి మాంసపు గోళాలు ఉండడం కన్నా అవి లేకపోవడమే మేలు. గమనించాలి, బాబాగారు చెప్తున్న ప్రతి మాటని మనకు అన్వయించుకోవాలి. బాబాగారు చెప్తున్నారు, నా గురువు గురించి ఇదంతా చెప్తూ ఉంటే నా హృదయం ప్రేమతో ఉప్పొంగింది. ఎప్పుడైనా బాబాగారు మనకు ప్రసాదించిన అనుభవాలని, లేదా వారి ద్వారా మనం పొందిన ప్రయోజనాలని ఇతరులకు తెలియచేసేటప్పుడు మనలో ఇటువంటి ప్రేమ మన హృదయంలో ఉప్పొంగుతూ ఉందా? కాబట్టి ఉప్పొంగే ప్రేమతో గురువు గురించి మనం చెప్పగలగాలి. అప్పుడే జిహ్వ సార్థకమవుతుంది. ఇది సద్గురువుకి చాలా ఇష్టం. ఇంకా ఏం చెప్తున్నారు? గురువు కంఠాన్ని పెనవేసుకుని ఉన్నారట బాబాగారు. నిత్యం గురువు ముఖారవిందాన్ని మాత్రమే అవలోకిస్తూ ఉన్నారు. గురువుగారి ప్రతిబింబం కళ్ళల్లో లేకపోతే అసలు అవి కళ్ళే కాదు, ఒట్టి మాంసపు గోళాలు. మరి మనం ఎలా మన గురువును అవలోకిస్తూ ఉన్నాం? మన కళ్ళల్లో వారి ప్రతిరూపం ఉందా? ఒక రూపం మన మనసులో ధ్యానం కోసం ముద్రించుకున్నామా? ఇతరత్ర ఏ విషయాలను మనం చూడటం లేదా? గురువు ప్రతిబింబం కళ్ళల్లో లేకపోతే అవి మాంసపు గోళాలు మాత్రమే అన్నాడు. మరి ఆ మాట మనకు వర్తిస్తుంది కదా. కాబట్టి ఎంత సమయం గురువుని మన కళ్ళల్లో నిలుపుకుంటూ ఉన్నాం?
కాబట్టి మనం ఎక్కడున్నాం? బాబాగారు గురువుని వారు ఎలా సేవించారు, మన గురువు అయిన బాబాగారిని మనం ఎలా సేవించుకుంటూ ఉన్నాం అని మనం ఆలోచించుకొని బాబాగారు వారి గురువును వారు సేవించుకున్నట్లుగా ఒక రోజుకి మనం కూడా మన గురువైన బాబాగారిని ఇలా సేవించుకోవాలి. ప్రయత్నిద్దాం. చిరు ప్రయత్నం చేస్తే బాబాగారు మంచి ఫలితాన్ని ఇస్తారు. ఒక్కడుగు నా వైపు వేయి, నేను 10 అడుగులు నీ వైపు వేస్తా. చిరు ప్రయత్నం మనం చేస్తే ఎన్నో రెట్ల ఫలితం వారు మనకు ప్రసాదిస్తారు. ఇది మన అందరి అనుభవమే. ఇంకా బాబాగారు చెప్తున్నారు, గురువును ధ్యానించేందుకు నా శరీరంలోని ఇంద్రియాలన్నీ మనసుతో సహా వాటి స్థానాన్ని వదిలి వచ్చి కళ్ళల్లో కూర్చున్నాయి. మనసుతో సహా అన్న మాట చాలా ప్రధానం. అందుకేనండి సచరిత్ర మన కోసం బాబాగారు ప్రసాదించినటువంటి ఒక అద్భుతమైన వరం. వారి ప్రామాణికం, వారి ప్రసాదికం, వారి అక్షర రూపం, వారి మరో పేరు, వారి మరో రూపు, వారి సగుణ రూపం. కారణం ఏంటి అంటే మనసుతో సహా ఇంద్రియాలన్నీ వాటి స్థానాన్ని వదిలి కళ్ళల్లో వచ్చి కూర్చున్నాయి. మనసు ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటుంది. దేని గురించి ఆలోచిస్తూ ఉంటుంది? సాధారణంగా ప్రాపంచిక విషయాలనే ఆలోచిస్తూ ఉంటుంది, ఇతరత్ర విషయాలనే ఆలోచిస్తూ ఉంటుంది. సత్సంగంలో కూర్చున్నా, సచరిత్ర పారాయణలో కూర్చున్నా మనసు కొన్ని పర్యాయాలు ఎక్కడెక్కడికో వెళ్ళిపోతూ ఉంటుంది. తిరిగి మనం దాన్ని బలవంతంగా వెనక్కి తీసుకురావాల్సి వస్తుంది. మనసు ఎప్పుడు చంచలంగా ఉంటుంది. కారణం మన వెనుకటి జన్మల సంస్కారాలు, మనకు అనేక విషయాల పట్ల ఉన్న ఆసక్తి, రాగం ద్వేషం అనే బంధాలు, ఇవన్నీ ఉన్న కారణంగా మనసు చంచలంగా ఉంటుంది, స్థిరంగా ఉండదు. కాబట్టి అటువంటి మనసు కూడా తన ఆలోచనన్నిటినీ వదిలిపెట్టేసింది. మనసు ఆలోచిస్తే అది గురువుని ఆలోచిస్తుందంతే. ఇంద్రియాలన్నీ అన్నారు, సకల పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, ఇవన్నీ కూడా వాటి పనులను వదిలివేసి అన్నీ వచ్చి కళ్ళలో కూర్చున్నాయి. కన్నేం చేస్తుంది? ఒక్క గురువుని అవలోకిస్తూ ఉంది అంతే. అలా గురువును మాత్రమే అవలోకిస్తూ నేను వారినే ధ్యానిస్తూ ఉండేవాడిని. ఎప్పటికీ ఇటువంటి స్థితి మనకు లభిస్తుంది. ఏ పని చేసినా వారి కోసం ఎప్పుడు చేయగలం? ప్రతి ఇంద్రియం చేసే కర్మలన్నింటినీ వారి కోసం ఎప్పుడు మనం సమర్పించగలం? ఇటువంటి సమర్పణ రోజు ఎప్పటికైనా మన జీవితంలో వస్తుందా? ఇలా మనం ఆలోచించుకోవాలి. ఈ అధ్యాయం చెప్తున్న మరిన్ని విషయాలను రేపటి కార్యక్రమంలో దర్శించుకుందాం. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై.